ఈరోజు రౌండ్స్‌లో నాకొక ఇద్దరు పెద్ద పేషెంట్లున్నారనమాట. అంటే పెద్ద వయసున్నోళ్ళ పేషెంట్లు. ఒకళ్ళైతే 98 ఏళ్ళు. 98 ఇయర్స్. తనకి సడెన్‌గా మాట ఇబ్బందయింది. అంటే పక్షవాతం వచ్చింది. బ్రెయిన్‌లో క్లాట్ వచ్చింది. సో, మెడిసిన్స్ పెడుతున్నాము. బానే రికవర్ అవుతుంది. తనతో మాట్లాడుతుంటే వినిపిస్తుంది. చెప్పింది వెంటనే పట్టుకుంటుంది. మంచి సమాధానం ఇస్తుంది. అంటే మనం ఆ ఏజ్‌లో కొంచెం గట్టిగా మాట్లాడాలి. 2, 3 సార్లు చెప్పాలి. అట్లా అనుకుంటాం కదా! అట్లా లేదు. చాలా షార్ప్‌గా ఉంది. తన బ్రెయిను, చూపు, వినికిడి అన్నీ చాలా బాగున్నాయి. సరే నేను తర్వాత వేరే పేషెంట్ చూడటానికెళ్ళా ఇంకొక రూమ్‌లో. వాడు బాబనమాట. వాడిని ఎగ్జామిన్ చేయాలి. అంటే రిఫ్లెక్సెస్ చెక్ చేయాలి. దానికి వంగి కాలు పైకి, కాలు భారం నా చెయ్యి మీదేసుకొని చెక్ చేయాలనమాట. దానికి వంగుదామంటే నా నడుము వంగట్లేదనమాట. ఇంక అందరూ చూస్తున్నారు. వంగడానికేమో నడుమేమో చాలా గట్టిగా ఉంది. కష్టపడి ఎట్లాగట్లా చేసి వంగాను. మళ్ళీ కాలెత్తి ఎల్బో మీద వేసుకోవటానికి, ఎత్తడానికి చాలా కష్టపడ్డా. కష్టపడి ఎట్లాగో అట్లా ఎగ్జామినేషన్ ఫినిష్ చేశా. రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి నాకు అసలు భయం వేసింది. ఆవిడేమో 98 ఏళ్ళకి కూడా చక్కగా ఉన్నారు. నేనేమో ఇప్పుడే ముసలోళ్ళు వంగుతారు చూడండి, అట్లా కష్టపడి ఎట్లాగో కవరింగ్ ఇచ్చుకుంటా వంగేశాను. సో, ఎందుకింత చేంజ్ అంటే నాకు అంటే చాలా కారణాలు ఉండొచ్చు. నాకు అనిపించిన కారణం ఏంటి అంటే, అప్పటి కాలం వాళ్ళు బాగా ఫిజికల్‌గా యాక్టివ్ ఉండేవాళ్ళు. చక్కగా పొలం పనులు అన్నీ చేసేవాళ్ళు. ఇంత టెన్షన్‌లు ఉండేవి కాదు. ఇట్లాంటి బయట ఫుడ్స్ ఇవన్నీ ఉండేవి కాదు. మనలాగా ఫోన్లు కూడా ఉండేవి కాదు. దాంతో వాళ్ళు బాగున్నారు. ఇప్పుడేంటంటే నేనైతే రోజుకు 12 గంటలు కూర్చొనే ఉంటాను. దాంతో నా వెన్నుపూస నా మాట వింటలేదు. ఎక్సర్సైజ్ చేస్తాననుకోండి, కాకపోతే ఎంత 45 నిమిషాలు చేస్తాను. కానీ 12 గంటలు కూర్చొని ఉండడం, ఏది పడితే అది తినడం, ఫోన్లు చూడడం, ఇవన్నీ చేయగా బాడీ అనేది సహకరించట్లేదు. జనరేషన్‌కి ఆ తేడా చూస్తున్నాను. సో, టైం గడిచే కొద్దీ మన లైఫ్ స్టైల్ అంటే మన జీవన శైలియే మారిపోయింది. దానివల్ల ఇన్ని కష్టాలు. కాబట్టి మనం పాతకాలం వాళ్ళలాగానే బయట ఫుడ్ తగ్గించి, ఈ ఫోన్లన్నీ కొంచెం తగ్గించుకొని, కొంచెం రోజంతా తిరుగుతా ఉండేటట్టు చూసుకుంటే మంచిది. అప్పుడు ఇట్లాంటి కష్టాలన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు.